హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చెప్పాం కదా, ఆల్రెడీ మొన్న వీడియోలో చిప్పింగ్ అన్ని మార్కింగ్ చాలా కొట్టేస్తే మనం వర్క్ స్టార్ట్ చేసాడు అని చెప్పాం కదా. వాళ్ళైతే చిప్పింగ్ చేస్తారు. మనం అయితే కాపర్ పైప్ అయితే వేసుకుని వస్తాం. కాపర్ పైపు, వైరు, ఫోమ్లు, వైట్ రోల్స్ అన్నీ కలిపి తెస్తాము. తెచ్చేసి వెంటనే ఫస్ట్ మెజర్మెంట్ చేసుకుని బెండింగ్ చేసుకుని అని హ్యాండ్ బెండ్ అయితే మళ్ళీ పించ్ అయిపోద్ది. చిన్న చిన్న పైప్ ముక్కలే కదా, దానికి 10 సార్లు హ్యాండ్ బెండ్ కొడదాం అని చెప్పి ఇంక డైరెక్ట్ బెండ్ వేస్తాం. వేసి నీటి బెండింగ్ చేసి ఫోమ్స్ ఎక్కించి ఇంక వెంటనే కుర్రోడికి వైట్ రోల్ చుట్టారు అంటే చుట్టేస్తానని అన్నాడు. అందుకు మనం ఇంక వెంటనే పైపులన్నీ కూర్చోబెట్టాం. ఒకటి ఒకటి తీయడానికి అవ్వలేదు ఏమో అనుకోకండి. ఇంక మొత్తం కలిసి సపరేట్గా ఇంక దానికి అలాగా కూర్చోబెట్టేసి నీట్గా ఎక్కడికక్కడ క్లాంపింగ్ ఎక్కడ కూడా గాలి అడగకుండా నీట్గా పైప్ మొత్తం క్లాంపింగ్ చేస్తాం. ఏసీకైతే చిప్పింగ్ చేయలేదు భయ్య. మనం మార్కింగ్ ఇచ్చినా అది చిప్పింగ్ చేయలేదు. ఇంకేం చేస్తాం, అయిన వరకు మనం పని చేసుకుంటాం. ఇక్కడేమో కబోర్డ్ పైప్ మళ్ళీ కబోర్డ్ వస్తుంది. ఒకటే లెవెల్ ఇచ్చామన్నాం మనం మొత్తం కబోర్డ్, ఎందుకంటే మరి కింద స్పాంట్ తిరగదండి అని చెప్పేసి. సరే బాబు అని చెప్పేసి అన్నారు. సర్లే మనకి పని అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వర్క్ అయితే బిజినెస్ చేస్తాం. ఈరోజైతే బేనే బై బై ఆల్. ఎందుకంటే వర్క్ అంత బేగ్ క్లోజ్ అయిపోతే అంత బేగ్ క్లోజ్ చేసేద్దాం అని చేస్తాం. బేనే అయిపోయింది అన్ని 5 మీటర్లు 6 మీటర్లు కదా. బేనే లాగేసాం. పైప్ అయితే ఎక్కువ టైం పట్టదు కదా మనకి. బెండింగ్ దగ్గర నీట్గా బెండ్ కొడుతాం, అలా అతికించేస్తాం. దీంట్లో తెలుసు కదా మన తెరవదు. నీట్గా మళ్ళీ చిప్పింగ్ మళ్ళీ బయటకు వచ్చి కన్నా క్లాంపులు కూడా కొట్టేసాం ఇంక మనం. ఎందుకంటే 10 సార్లు పెట్టుకోకూడదు కదా పని. బాయ్.